Okay, my dear online students, please confirm audio and video are okay or not okay. Please give me your answer. Audio and video. If your answer is okay, then I will start our session. Okay, now? Okay, thank you so much. Okay. Lahari, new student. Okay, ma. May I know what was your educational qualification? Lahari. ఒక్క నిమిషం ఐ థింక్ మీరు మాట్లాడేది నాకు వినిపించట్లేదు. సిఏ ఫౌండేషన్ అయిపోయిందా నాన్న? సూపర్. గ్రూప్ 1 మేలో రాయాలా నవంబర్లోనా? ఓకే. Super, bro. Oh, good. May 24. Okay. Okay. మా లహరి ఆల్రెడీ ఈ అకౌంట్స్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 క్లాసెస్ డిస్కషన్ జరిగింది. ఈ 5 క్లాసెస్ వీడియోస్ అన్నీ మీకు పంపించుంటారు మేనేజ్మెంట్. అట్ ది సేమ్ టైం యూట్యూబ్లో కూడా అప్లోడ్ అయి ఉన్నాయి. బట్ ఆ 5 క్లాసెస్ కూడా కంప్లీట్గా ఫండమెంటల్స్. నీది ఫౌండేషన్ అయి ఉంటే కనుక నువ్వు వినకపోయినా ప్రాబ్లం లేదు, వింటే కొంచెం వాల్యూ అడిషన్ ఉంటుంది. ఓకే. లాస్ట్ క్లాస్లో ఒక మంచి కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. ఐ థింక్ డే బిఫోర్ ఎస్టర్డే క్లాసెస్ జరగలేదు బికాజ్ ఆఫ్ యూనో కదా సైక్లోన్ ఎఫెక్ట్. ఓకే. సో లాస్ట్ డే మనం మాట్లాడుకున్నటువంటి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే గూడ్స్ వర్సెస్ అసెట్స్. నేను ఈ కాన్సెప్ట్ మాట్లాడాను ఆల్రెడీ. సో ఎవరైనా ఆన్లైన్లో ఉండే స్టూడెంట్స్ స్పెషల్లీ టెల్ మీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ గూడ్స్ వర్సెస్ అసెట్స్. ఇంక్లూడింగ్ న్యూ పర్సన్, భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా ఫ్యాకల్టీ క్వశ్చన్ అడిగినప్పుడు ట్రై టు స్పీక్ అండ్ ఒకవేళ మీ ఆన్సర్ రాంగ్ అయిందనుకోండి రెక్టిఫై చేస్తారు, కరెక్ట్ అయితే అప్రిషియేట్ చేస్తారు. అంతకుమించి ఏమీ జరగదు కాబట్టి ట్రై టు స్పీక్ అండ్ ఓకే. ఎనీ వన్ ఇన్ ద ఆన్లైన్ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గూడ్స్ అండ్ అసెట్స్. ఏంటి ఆ డిఫరెన్స్ గూడ్స్కి అసెట్స్కి? థింక్ దినేష్ రాలేదనుకుంటాను. గాయత్రి ఆర్ చరణ్ లాస్ట్ క్లాస్ విన్నారు కదా, ఏం మాట్లాడుకున్నాం మనం గూడ్స్కి అసెట్స్కి ఉన్న డిఫరెన్స్? ఓకే. ఎస్, లాస్ట్ క్లాస్లో నేను చాలా క్లియర్గా చెప్పాను, నోట్స్ కూడా ఇచ్చాను. సార్ గూడ్స్ అంటే ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే ఒక ఆర్టికల్ని ఆర్ ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసి సేల్ చేసినా లేదా
మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసిన దాన్ని మనం గూడ్ అంటాం సార్. సార్ ఏంటి సార్ ఇది నాకు అర్థం అవ్వలేదు సార్ అని అంటే, నువ్వు ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఆ బిజినెస్ 2 టైప్స్ ఉంటుంది. కొంతమంది ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు, ఎవరి దగ్గర పర్చేస్ చేస్తారు, దాన్ని సేల్ చేస్తారు. ఇంకొంతమంది వాళ్ళే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని సేల్ చేస్తారు. పర్చేస్ చేసి సేల్ చేసేవాడిని ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఆర్ ట్రేడింగ్ ఎంటిటీ అంటారు. మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేవాడిని మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ అంటారు. ఇక్కడ అల్టిమేట్గా వాళ్ళు ఏ గూడ్ అయితే సేల్ చేస్తున్నారో ఆ గూడ్ని, ఆ ఆర్టికల్ని, ఆ ప్రోడక్ట్ని వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ గుడ్ ఆర్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు గో టు లలిత జ్యువెలరీస్, అక్కడ వాళ్ళు రెగ్యులర్గా సేల్ చేసేది ఏంటి సార్? జ్యువెలరీ. సో లలిత జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఆ జ్యువెలరీ అనేది గూడ్ అవుతుంది. నువ్వు బిగ్ సి షోరూమ్కి వెళ్తే వాళ్ళ రెగ్యులర్ సేల్ చేసే ఆర్టికల్ ఆర్ ప్రోడక్ట్స్ ఏంటి సార్ అంటే మొబైల్స్. వాడికి ఆ మొబైల్స్ అన్నీ కూడా గూడ్స్ అవుతాయి. అదే ఒక ఫర్నిచర్ షోరూమ్కి వెళ్తే ఆ ఫర్నిచర్ షోరూమ్ ఓనర్కి వాట్ ఎవర్ ద ఫర్నిచర్ విల్ బి హిస్ గూడ్స్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ ఫర్నిచర్ అవ్వచ్చు, ఆ జ్యువెలరీ అవ్వచ్చు, ఆర్ మొబైల్ అవ్వచ్చు, ఆ 3 నీకు అండ్ నాకు అసెట్స్. ఎందుకు సార్ అంటే మన బిజినెస్ ఈజ్ నాట్ టు సెల్లింగ్ ఆఫ్ జ్యువెలరీ ఆర్ నాట్ సెల్లింగ్ ఆఫ్ మొబైల్స్ ఆర్ నాట్ సెల్లింగ్ ఆఫ్ ఫర్నిచర్. సో ఇక్కడ ఒక పాయింట్ నీకు అర్థం అవ్వాలి. నేను ఆల్రెడీ ఇవంతా లాస్ట్ క్లాస్లో మాట్లాడాను. ఏంటి సార్ ఆ పాయింట్ అంటే, నువ్వు రెగ్యులర్గా సేల్ చేసే ఐటమే నీకు గూడ్ అవుతుంది, రిమైనింగ్ అన్నీ కూడా అసెట్స్ అవుతాయి. ఈ డిస్కషన్ అంతా లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. దాని తర్వాత అసెట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అసెట్కి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చాము మనం. ఏంటమ్మా అసెట్ డెఫినేషన్? అసెట్ డెఫినేషన్ ఏంటి సార్ అంటే, అసెట్ ఈజ్ ఎ రిసోర్స్ విచ్ గివ్స్ ఎఫ్ఈబి అంటే ఫిబ్రవరి కాదు, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. మనకి ఫ్యూచర్లో బెనిఫిట్స్ జనరేట్ చేస్తే ఏమంటాం సార్? అసెట్స్ అని అంటాం సార్. సార్ అంటే ఏంటి సార్? ఈ క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్గా తీసుకోండి సార్. ఈ క్లాస్ రూమ్లో ఫర్నిచర్ ఉంది, అలాగే ఒక 2 ఏసీలు ఉన్నాయి, ఒక పెద్ద బిగ్ స్క్రీన్ టీవీ ఉంది, ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక కంప్యూటర్ ఉందండి. నేను ఫస్ట్ ఈ టేబుల్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుందాం. ఈ బ్యాచ్లో మీరు కూర్చొని క్లాస్ వింటున్నారు, మీరు క్లాసెస్ వింటున్నారు కాబట్టి మీరు నాకు ఫీజు పే చేస్తున్నారు. అంటే నేను బై యూజింగ్ ద టేబుల్ ఐఎమ్ గెటింగ్ రెవెన్యూ. ఇమాజిన్ మీ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది, ఎగ్జామ్ రాసావు, సక్సెస్ఫుల్లీ క్వాలిఫై అయిపోయి వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోతే నీ జూనియర్ వస్తాడు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు బెంచెస్ కూడా బయట పడేస్తున్నా సార్ అంటే 100% నో. I will use the same tables for your juniors also. After that, your super juniors will come. I'll use the same furniture, same TV, same laptop, same AC. By using all these resources, I will get a future economic benefits that is called as assets. ఇలా మాట్లాడుకున్న తర్వాత అసెట్స్ 2 టైప్స్ అని మాట్లాడుకున్నాం. ఒకటి టాంజిబుల్ అసెట్, అనదర్ క్లాసిఫికేషన్ ఈజ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అని మాట్లాడుకున్నాం. రైట్? యా, వాట్ ఈస్ మెంట్ బై టాంజిబుల్ అసెట్స్ సార్? టాంజిబుల్ అసెట్స్ మీన్స్ సార్, ఆన్లైన్ పీపుల్ ఎవరైనా మాట్లాడతారా? ఐ థింక్ టెక్నికల్ ఇష్యూనా? వాట్ హ్యాపెన్ టుడే? థింక్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూ. మీరు మాట్లాడేది నాకు అసలు ఏం వినిపించట్లేదు. గాయత్రి
ఓకే యా ఓకే. సో టాంజిబుల్ అసెట్స్ మీన్స్ అసెట్ విచ్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. అంటే ఒక భౌతిక రూపం ఉండాలి. అట్ ది సేమ్ టైం నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీ ఫౌండేషన్ వరకు మీ ఫ్యాకల్టీ ఏం చెప్పుంటారంటే టాంజిబుల్ అసెట్స్ మీన్స్ విచ్ కెన్ బి సీన్ అండ్ విచ్ కెన్ బి టచ్ అని చెప్పుంటారు. కరెక్ట్ ఒప్పుకుంటా, బట్ దట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ టెర్మినాలజీ. దానికంటే ముందు ఒక వర్డ్ యూజ్ చేయాలి. ఏంటో వర్డింగ్ అంటే అసెట్ విచ్ టాంజిబుల్ అసెట్ మీన్స్ అసెట్ విచ్ హ్యాస్ ఏ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఫిజికల్గా మనకు ఒక ఎగ్జిస్టెన్స్ ఉండాలి దానికి, దాన్నే టాంజిబుల్ అసెట్ అంటాం. అండ్ విచ్ కెన్ బి సీన్ అండ్ టచ్. ఎగ్జాంపుల్స్ ఇక్కడ 10 చెప్పొచ్చు మనం. ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, ఫర్నిచర్, ఫిక్స్చర్స్ అండ్ సో ఆన్. కమింగ్ టు ఇంటాంజిబుల్ అసెట్స్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే అదర్ దాన్ టాంజిబుల్ అసెట్స్, వీటికి దెర్ ఈజ్ నో కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే గుడ్ విల్, పేటెంట్, కాపీరైట్, ట్రేడ్ మార్క్ అండ్ సో ఆన్. ఓకేనా? ఓకే, ఇక్కడ వరకు మన లాస్ట్ డే డిస్కషన్. ఈరోజు నేను మాట్లాడబోయే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ డెప్రిషియేషన్. లహరి మాట్లాడతారా? అన్మ్యూట్ చేసి అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెప్రిషియేషన్? మాట్లాడవా? భయపడాల్సిన పనేం లేదు. లహరి ఆర్ గాయత్రి ఆర్ చరణ్, ఎనీబడి, ఎవరి విష్ అండి. ఓకే, tell me your name, man. ఓకే ఓకే, ఎస్ సార్. ఏంటమ్మా డెప్రిషియేషన్ అంటే? గాయత్రి, గాయత్రి చెప్పండి, డెప్రిషియేషన్ అంటే ఏంటి? Decrease in book value of fixed asset. Okay. Charan is trying to say something. Charan, speak little bit louder. Due to use. Okay, usage. Okay. So కొంతమంది మాట్లాడలేకపోయినా కొంతమంది మాట్లాడినా మీ అందరూ చెప్పే ఆన్సర్ ఏంటంటే, సార్ డెప్రిషియేషన్ మీన్స్ reduction or deduction in value of asset. అంటే మనం ఒక కార్ ఆర్ ఒక బైక్ పర్చేస్ చేసామండి, అది మనం వాడే కొద్దీ ఆ వాల్యూ పడిపోతుంది సార్, దాన్నే డెప్రిషియేషన్ అంటాం సార్ అని. లహరి, డెప్రిషియేషన్ ఇస్ ఎ గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ అసెట్ డ్యూ టు ఫిజికల్ వేర్ అండ్ టియర్. ఎక్సలెంట్. సో మీ అందరు చెప్పే ఆన్సర్ అయితే ఏమని చెప్తున్నారంటే అసెట్ వాల్యూ పడిపోతుంది సార్ అని. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా విను. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక కారు పర్చేస్ చేశానండి, ఓకేనా? కారు వాల్యూ 12 lakhs. డెప్రిషియేషన్ చేయాలా వద్దా? ఎస్ సార్. ఓకే, ఫంటాస్టిక్. ఎందుకు నేను చెయ్యనమ్మా? ఎందుకు చేయాలి చెప్పు. ఎందుకు చేయకూడదు నేను రీజన్ చెప్తా. ఎందుకు చెయ్యను అని అంటున్నానంటే, సార్ నా కారు నేను కొనుక్కున్నాను సార్, కష్టపడి 12 lakhs పెట్టి కారు కొనుక్కున్నాను. ఐ డోంట్ వాంట్ టు రెడ్యూస్ మై కార్ వాల్యూ.
నేను ఆ కార్ని చాలా అపురూపంగా చూసుకుంటున్నాను, రోజుకి 10 సార్లు వాష్ చేసుకుంటున్నా, నేను బయటికే కారు తీయట్లా, అందుకని నాకు వాల్యూ తగ్గించడం ఇష్టం లేదండి. ఎందుకంటే నాకు ఆ కార్ అంటే చాలా ఇష్టం సార్. బిజినెస్ కోసమే యూజ్ చేస్తున్నాం అనుకోండి, పర్సనల్ పర్పస్ కాదు, బిజినెస్ పర్పసే అనుకోండి. బిజినెస్ పర్పస్ కోసమే కారు కొన్నాం. వీఆర్ యూజింగ్ దట్ కార్. ఏదో మంత్లీ వన్స్ ఆ కారు యూజ్ చేస్తున్నాను బోర్డు మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి. డెప్రిషియేట్ చేయాలా అంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకు సార్ అంటే బికాస్ ఐ డోంట్ వాంట్ టు డిక్రీజ్ మై కార్ వాల్యూ. నాకు నా కారు వాల్యూని రెడ్యూస్ చేయాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు. నువ్వు ఎందుకు చేయకూడదు అంటే నేను రీజన్ చెప్తున్నాను కదా. నేను కష్టపడి, నేను చదువుకొని, నేను జాబ్ తెచ్చుకొని, నేను డబ్బులు పెట్టి నేను కారు కొనుక్కుంటే హూ ఆర్ యూ టు ఆస్కింగ్ మీ టు రెడ్యూస్ మై కార్ వాల్యూ? నేను ఎందుకు డెప్రిషియేట్ చేయాలి? చేయకపోతే నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పు. నా క్వశ్చన్ ఒకటే, వెరీ క్లియర్. మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. నా కార్ నేను డెప్రిషియేట్ చేయకపోతే నీకు వచ్చే నష్టం ఏంటి? ఎందుకు డెప్రిషియేట్ చేయాలి? సరే చేస్తే నాకేమైనా అడ్వాంటేజ్ ఉంటుందా? అసలు ఎందుకు డెప్రిషియేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది? నువ్వు డెప్రిషియేషన్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? మన ఎగ్జాంపుల్లో ఇప్పుడు నేను చెయ్యను అని నీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నా. కమాన్, వై మా వై I agreed, Nana. I agreed. Definitely value reduce అవుద్ది, but I don't want to do that because that's my car, my business car. Tell me what is your problem? That's my car, no? What is your problem? That means you are, yeah, please. కంపెనీ పర్పస్ అండి, బిజినెస్ పర్పస్ కోసమే కారు కొన్నాను. ఓకే, సరే. ఇప్పుడు నాలాంటి ఆర్గ్యుమెంట్ ఎవరైనా చేస్తే దానికి నువ్వు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటి అంటే ఒకసారి జాగ్రత్తగా నువ్వు చూడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కారు కొన్నది 2023లో కొన్నాను సార్. కియా కార్ అనుకోండి సార్, ఒక 13 lakhs పెట్టి కొన్నా. ఎంట్రీ ఏం రాస్తానమ్మా? కార్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్. 2023లో April 1st పర్చేస్ చేశానండి. ఇప్పుడు ఈ కార్ బ్యాలెన్స్ షీట్లో కనిపించాలి కదమ్మా. బ్యాలెన్స్ షీట్లో 2023లో ఎటువైపు వస్తుందిరా? లైబిలిటీ సైడ్, అసెట్ సైడా? అసెట్ సైడ్ కార్ అని చెప్పి ఒక 13 lakhs వస్తుంది. కరెక్టా సార్ ట్రీట్మెంట్? సార్ కరెక్టా అండి ట్రీట్మెంట్? ఒక 10 years అయిపోయింది అనుకుందాం సార్. 10 years అంటే 2033 వచ్చింది సార్. లేదా 20 years అయిపోయింది అనుకుందాం సార్, 2043 వచ్చింది అనుకుందాం సార్. అప్పుడు కూడా నా కార్ వాల్యూ బ్యాలెన్స్ షీట్లో ఎంత కనిపిస్తుంది? 13 lakhs కనిపిస్తుంది. సో ఇమాజిన్, ఒక కార్ 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? 20 years తర్వాత కార్లో ఒక్క పార్ట్ కూడా పనిచేయదు, ఇంజిన్ కూడా సరిగ్గా పనిచేయదు, ఎక్కడో షెడ్లో స్క్రాప్గా పడి ఉంటుంది, లేదు ఎవడో ఇనుప సామాన్లో కమ్మేసే సిచ్యువేషన్లో ఉంటుంది కారు. ఇప్పుడు నా బుక్స్లో ఏమని కనిపిస్తుందిరా? కార్ అని చెప్పి ఒక 13 lakhs కనిపిస్తూ ఉంది.
నీకు నాకు తెలుసు, మన ఎగ్జాంపుల్ తెలుసు కాబట్టి నీకు అర్థమవుతా ఉంది ఇది తప్పు అని, ఇది కరెక్ట్ కాదు అని. నేను ఈ బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్ళి ఎస్బీఐ బ్యాంక్ని అప్రోచ్ అయ్యా. సార్ నాకు లోన్ కావాలి సార్. ఎంత లోన్ కావాలమ్మా అంటే, సార్ నాకు 10 lakhs లోన్ కావాలి సార్ అని అడిగాను. ఎప్పుడంటే 2043లో. ఆ బ్యాంకర్ నా బ్యాలెన్స్ షీట్ అడిగాడు. ఇదిగోండి సార్ నా బ్యాలెన్స్ షీట్ అని చూపించాను. బ్యాంకర్ కార్ అనే అసెట్ని చూశాడు. చూసి ఏమనుకుంటాడు రా, ఏమనుకుంటాడు, నిజంగా ఈ వర్మ అనే పర్సన్ కొత్త కారు పర్చేస్ చేశాడేమో, ఆ కారు వాల్యూ 13 lakhs ఏమో అనుకుంటాడు. కానీ తనకి ఒరిజినల్గా ఏం జరిగిందో తెలియదు. ఆ కార్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక షెడ్లో పడుంది, ఒక స్క్రాప్గా పడుంది. బట్ ఈ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఆ విషయం తనకు అర్థం కాదు. సో తన ఈ బ్యాలెన్స్ షీట్ని చూసి నిజంగా ఒక కార్ ఉందేమో అనుకొని నాకు లోన్ ఇచ్చేసాడండి 10 lakhs. ఒకవేళ నేను పే చేయకపోతే ఈ కార్ని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అకార్డింగ్లీ యాజ్ పర్ మై ప్లాన్ నేను రీపే చేయట్లేదు. ఆయన వచ్చాడు కార్ని తీసుకెళ్దామని. కార్ ఏదో ఏంటి, అది కూడా అక్కడ పడుంది స్క్రాప్గా అన్నాను. అది మొత్తాన్ని అమ్మితే 1000 రూపాయలు కూడా రాదు, అంత స్క్రాప్ అయిపోయింది అది. నాకు ఇచ్చిన లోన్ 13 lakhs. ఇప్పుడు చెప్పండి సార్, నువ్వు చేసిన ఒక తప్పు వల్ల బ్యాంకర్ లాస్ అయ్యాడు. ఇలానే నీది కంపెనీ అయి ఉంటే కనుక నీ బ్యాలెన్స్ షీట్ చూసి ఎవడో నాలాంటి అమాయకమైన షేర్ హోల్డర్ ఉంటే కనుక వాడు నీ కంపెనీ షేర్ కొనొచ్చు. కొంటే వాడు సఫర్ అవుతాడు. ఈ బ్యాలెన్స్ షీట్ చూసి సప్లయర్ నీకు క్రెడిట్ సేల్ చేస్తే వాడు సఫర్ అవుతాడు. అంటే నువ్వు చేసే ఒక లేజీ పనికి, నువ్వు చేసే ఒక రాంగ్ థింగ్కి చాలామంది అవుట్ సైడర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. అవుట్ సైడర్స్ని యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటారండి, యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే నువ్వు చేసే పని వల్ల చాలామంది యూజర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. మన కంపెనీ రూల్స్ అయినా, గవర్నమెంట్ రూల్స్ అయినా, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయినా మెయిన్గా దృష్టిలో పెట్టుకునేది కంపెనీ గురించి ఫ్రేమ్ చేయండి. వాళ్ళు చూసేది ఒక కంపెనీ చేసే బిజినెస్ కంటే కూడా వీళ్ళ చేసే యాక్టివిటీస్ వల్ల పబ్లిక్ ఎఫెక్ట్ అవ్వకూడదు, పబ్లిక్ చీట్ అవ్వకూడదు అనేది మెయిన్ ఇంటెన్షన్. సో ప్రతి ప్రొవిజన్ కూడా కంపెనీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఉంటుంది. సార్ 2 minutes అండి.
సో ఎప్పుడైతే నేను ఒక మిస్టేక్ చేయడం వల్ల అక్కడ ఎస్బీఐ బ్యాంకర్ లాస్ అయ్యాడు. సో నువ్వు చేసే ఏ అడ్జస్ట్మెంట్ అయినా ఏ ట్రీట్మెంట్ అయినా యూజర్కి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటమ్మా, 13 lakhs అని రాసాం. ఒప్పుకుంటా, మనకు పడిన కాస్ట్ 13 lakhs. కానీ ఈరోజు అంటే 2043 రోజుకి ఆ సంవత్సరానికి నీ కార్ వాల్యూ 13 lakhs కాదు, అది 0 అయిపోయింది. కానీ నువ్వు ఆ పని చేయలేదు అక్కడ. సో ఎప్పుడు కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకో, నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడూ కూడా ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఉండాలి. కరెక్ట్గా ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అంటే నీ బ్యాలెన్స్ షీట్లో కనిపించే ప్రతి అసెట్ కూడా నిజమైన వాల్యూకి దగ్గరగా ఉండాలి. లయబిలిటీ వాల్యూ కూడా దగ్గరగా ఉండాలి ఫెయిర్ వాల్యూకి. అప్పుడే నీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసిన ఏ వ్యక్తి కూడా, ఏ యూజర్ కూడా నీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసి మోసపోడు. సరే ఏంటి సార్ ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే, జనరల్లీ ఏ కంపెనీలో అయినా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మనకి మేజర్గా వచ్చేవి, ఒకటి బ్యాలెన్స్ షీట్ అండి, ఇది అందరికీ తెలుసు. సెకండ్ వన్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. థర్డ్ వన్ ఈస్ cash flow statement. Fourth one is SOCI అంటే statement of changes in equity. Fifth one is notes to accounts. అనేది జనరల్లీ ఇది ఫార్మ్ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటారు కొంతమంది, బట్ మెజర్గా మాట్లాడుకోవాలంటే ఈ 5 కలిపి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ఏ కంపెనీ అయినా ఎవ్రీ ఇయర్ వీటిని పబ్లిక్కి రిలీజ్ చేయాలి. వీటిని చూసే ఒక యూజర్ డెసిషన్ తీసుకుంటాడు. సార్ ఎవరు సార్ యూజర్స్ అంటే మనకి చాలామంది వస్తారు సార్. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్సన్ షేర్ హోల్డర్. ఒక కంపెనీ షేర్ హోల్డర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు సార్, మీరు మీ ఇంట్లో కూర్చొని క్లాస్ వింటున్నారండి, హ్యాపీగా బెడ్ పైన కూర్చొని ఆర్ చైర్లో కూర్చొని. అలాగే నువ్వు ఇంట్లో కూర్చొని యూ కెన్ పర్చేజ్ షేర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. నువ్వు రిలయన్స్ షేర్ పర్చేజ్ చేయొచ్చు, ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్, ఎనీ కంపెనీ షేర్ యూ కెన్ పర్చేజ్ రైట్ నౌ. నువ్వు పర్చేజ్ చేయొచ్చు. బట్ అలా పర్చేజ్ చేయాలి అంటే డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి చెక్ చేస్తావా సార్, ఢిల్లీ వెళ్ళి చెక్ చేస్తావా బిజినెస్ ఎలా జరుగుతుందని? అవసరం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ట్రేడింగ్ చేస్తాను, నేను ఎవ్రీ కంపెనీకి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదమ్మా అంటే ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ క్వార్టర్ వాళ్ళు మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఇయర్ ఎండ్ అయ్యేసరికి వాళ్ళు మనకి ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తారు, వాళ్ళ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇస్తారు, వాళ్ళ సోసి ఇస్తారు, వాళ్ళ నోట్స్ టు అకౌంట్స్ ఇస్తారు. ఇవన్నీ మనము అబ్జర్వ్ చేసుకుంటాం, చెక్ చేసుకుంటాం, అనాలిసిస్ చేస్తాం. మనకి నచ్చితే ఇన్వెస్ట్ చేస్తాం, నచ్చకపోతే ఇగ్నోర్ చేస్తాం. మరి మనలాంటి ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకి బేసే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అవి కరెక్ట్గా లేకపోతే, అవి ట్రూగా లేకపోతే, అవి ఫెయిర్గా లేకపోతే డెఫినెట్లీ మనలాంటి యూజర్స్ అందరూ కూడా వీ మే టుక్ రాంగ్ డెసిషన్స్. మనందరికీ లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బి ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ డెప్రిసియేషన్ ఎందుకు చేయాలి సార్ అంటే, ఒకటి నీ బ్యాలెన్స్ షీట్లో
సేమ్ వాల్యూ కనిపిస్తుంది. అలా కనిపిస్తే బయట పర్సన్ ఏమనుకుంటాడు సార్ అంటే నిజంగా అసెట్ ఉందేమో అనుకుంటాడు. అలా అనుకొని వాడు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఆ యూజర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలా అనుకోకూడదు అంటే నీ అసెట్ వాల్యూ ఎవ్రీ ఇయర్ కొంచెం 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 తగ్గించాలి. ఇంకో లాజిక్ కూడా మాట్లాడతా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కూటీ పర్చేస్ చేశారు, లేదా ఒక బైక్ పర్చేస్ చేశారు అనుకోండి. మీరు కొన్నది ఈరోజు కొన్నారమ్మా. ఈరోజు కొన్నప్పుడు బైక్ కండిషన్ బాగుంటుంది, స్మూత్గా రన్ అవుతుంది. ఒక 2 ఇయర్స్ తర్వాత కొంచెం స్టార్ట్ అవుతాయి రిపేర్స్, 3 ఇయర్స్ తర్వాత ఇంకొంచెం, 5 ఇయర్స్ తర్వాత ఇంకొంచెం, అలా మనకి ఇయర్ బై ఇయర్ ఆ వాల్యూ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎలాగైతే నీకు ఫిజికల్గా అసెట్ వాల్యూ తగ్గుతూ ఉందో నీ బుక్స్లో కూడా యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ వాల్యూ ఆఫ్ అసెట్ ఇయర్ బై ఇయర్. ఇప్పుడు డౌట్ ఏంటంటే సార్ ఎంత అమౌంట్ తగ్గించాలి సార్? హౌ మచ్ అమౌంట్ షుడ్ ఐ రెడ్యూస్ ఫ్రమ్ మై బుక్ వాల్యూ? Who will tell us, sir? Nobody will tell you. No one will tell you. Sir, then how, sir? You have to calculate. That is completely your choice. But there are some methods. You know very well in your CA foundation. So, SLM, WDV are the famous methods for depreciation. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. There are so many other methods, but the famous 2 methods are SLM and WDV. SLM stands for straight line method. WDV stands for written down value method. ఈ 2 మెథడ్స్ చాలా ఫేమస్ మెథడ్స్ అండ్ డెప్రిసియేషన్ ఫైండ్ చేయడానికి. ఆల్రెడీ మీ ఫౌండేషన్ అయిపోయింది కాబట్టి ప్లీజ్ టెల్ మీ ఫార్ములా అండర్ SLM. Please tell me formula for depreciation under SLM method. Cost minus scrap value by life of asset. ఓకే సార్, కాస్ట్ అంటే మనకు తెలుసండి, కొన్నది మనమే కాబట్టి 13 lakhs అయింది కారు. ఇప్పుడు మీరు చెప్పండి సార్, మనం కొన్న కారు యొక్క స్క్రాప్ వాల్యూ ఎంత చెప్పండి. ఇక్కడ ఎంత అమౌంట్ రాయాలి? ఫౌండేషన్ అయిపోయింది నీది, చెప్పాలి నువ్వు. స్క్రాప్ వాల్యూ ఎంత అమౌంట్ రాయాలి? కాస్ట్ నేను చెప్పాను 13 lakhs పడింది మనకి కారు. వి బాట్ ఏ కియా కార్. టెల్ మీ స్క్రాప్ వాల్యూ ఎంత అమౌంట్ రాయమంటావు? గాయత్రి, చరణ్, లహరి, ఎవరైనా? మరి ఫౌండేషన్ ఎలా పాస్ అయ్యావు? ఇప్పుడు స్క్రాప్ ఎలా తెలుస్తుంది మరి? హూ విల్ టెల్ యూ లైఫ్? హూ విల్ టెల్ యూ లైఫ్? Who will tell you life? స్క్రాప్ వాల్యూ ఒక పక్కన పెడదాం, మరి లైఫ్? హూ విల్ టెల్ యూ లైఫ్ ఆఫ్ ఎసెట్? ఎవరు చెప్తారు నీకు లైఫ్? ఎవరు ఇస్తారు? మనం చేసుకోవాలి, ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారా? ఓకేరా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీరే క్వాలిఫై అయిపోయారు, క్వాలిఫై అయ్యి ప్రాక్టీస్ ఓన్గా పెట్టారు.
సిఏ ప్రాక్టీస్ పెట్టినప్పుడు డెఫినెట్గా మనకు ఒక ప్రింటర్ కావాల్సి వస్తుంది. ఒక ప్రింటర్ ఒకటి వెళ్ళారు, ప్రింటర్ షాప్కి వెళ్ళి ప్రింటర్ ఒకటి కొనుక్కున్నారు. మీరు వెళ్ళిన టైంకే ఇంకొక కస్టమర్ కూడా వచ్చి వాడు కూడా సేమ్ ప్రింటర్ పర్చేస్ చేశాడు. ఇద్దరు సేమ్ ప్రింటర్ పర్చేస్ చేశారండి. సో వాడు కొన్న పర్పస్ ఏంటి సార్ అంటే, వాడి బిజినెస్ జెరాక్స్ షాప్ బిజినెస్. జెరాక్స్ షాప్ ఉంది, దానికోసం ప్రింటర్ కొన్నాడు. మీరు కొన్న పర్పస్ ఏంటి? మనది సిఏ ఆఫీస్, మనకు ఒక ప్రింటర్ కావాలి, మన ఛాంబర్లో మనం కొనుక్కున్నాం. సో మనకి ఆఫీస్ పర్పస్ కాబట్టి డేకి ఒక 2-3 కాపీస్ వస్తాయి అంతే, అంతకంటే ఎక్కువ మనం తీయం, మన మెయిన్ ఛాంబర్లో ఉంటుంది కాబట్టి. మహా అయితే నెలకి ఒక 10 కాపీస్ తెస్తాం మేము, అటు ఒక 20 కాపీస్ తెస్తాం. మరి ఆ ప్రింటర్ షాప్ వాడిది మెయిన్ బిజినెస్ అదే కాబట్టి వాడు రోజుకి 100 కాపీలు తెస్తాడు. రోజుకి 100, మనం 20 రోజులకి కలిపి 10 కాపీలు తెస్తాం. ఇద్దరికి అప్పుడు సేమ్ లైఫ్ వస్తుందండి? డెఫినెట్గా రాదు. అమ్మేవాడు చెప్తాడు లైఫ్ 5 years 10 years అని, బట్ ఇక్కడ ఏమవుతుంది, మనకేమో ఎక్కువ లైఫ్ వస్తే వాడికి తక్కువ లైఫ్ వస్తుంది. ఎందుకమ్మంటే ఇక్కడ యూసేజ్ బట్టి మారిపోతుంది. సో ఇక్కడ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే ఈస్, లైఫ్ ఆఫ్ ఎసెట్ ఎవరు నీకు చెప్పరు. సరే క్వశ్చన్లో చెప్తాడు కదా సార్, అది క్వశ్చన్ కాబట్టి చెప్పాడు. ప్రాక్టికల్ లైఫ్లో నో బడీ విల్ టెల్ యూ లైఫ్ ఆఫ్ ఎసెట్. సార్ దెన్ హౌ సార్ యూ హ్యావ్ టు ఎస్టిమేట్ ఇట్. నువ్వు ఆ లైఫ్ని ఎస్టిమేట్ చేసుకోవాలి. ఇంత లైఫ్ రావచ్చు, మన పర్పస్ ఇది కాబట్టి ఇంత లైఫ్ రావచ్చు. ప్రింటర్ వాడు ఏమనుకోవచ్చు, మనం రోజుకి 100 కాపీస్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 years వస్తుందని వాడు లైఫ్ 2 years అని ఎస్టిమేట్ చేసుకుంటాడు. బట్ నీకంత కాదండి, నీ పర్పస్ లిమిటెడ్ పర్పస్ కాబట్టి యూ కెన్ టేక్ 6 or 7 years యాజ్ ఎ లైఫ్. సార్ నేను 6 రాశాను సార్, ఎవరైనా ఏమైనా తిడతారా వచ్చి? ఎవడు తిట్టాడు సార్. అది కంప్లీట్గా ఆర్గనైజేషన్ యొక్క చాయిస్. నో బడీ విల్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. సార్ గవర్నమెంట్ వచ్చి చెక్ చేస్తుందా? చెక్ చేసినా సార్ నేను ఎవడేం అనలేడు సార్. దట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. దట్ ఆర్గనైజేషన్ కెన్ ఎస్టిమేట్ లైఫ్ ఆఫ్ ఎసెట్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ఫార్ములానే కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ఎసెట్ అని రాస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొన్నది కారు కాబట్టి నా ఎస్టిమేషన్ ఒక 5 years అండి. సో మనకి ఇప్పుడు కాస్ట్ తెలిసిపోయింది, స్క్రాప్ వాల్యూని లైఫ్ని ఎస్టిమేట్ చేసుకున్నాం. సార్ అంతా బాగానే ఉంది, ఈ స్క్రాప్ ఏంటి సార్? ఈ స్క్రాప్ వాల్యూ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో చాలామందికి తెలీదు, ఇక్కడ స్క్రాప్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటో తెలుసా అండి? స్క్రాప్ వాల్యూ మీన్స్ ద అమౌంట్ ఆర్గనైజేషన్ గోయింగ్ టు రియలైజ్ ఆర్ రిసీవ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎసెట్. తెలుగులో మాట్లాడాలంటే మన ఎసెట్ లైఫ్ టైం అయిపోయిన తర్వాత స్క్రాప్గా ఎవడికో అమ్మేస్తే వచ్చే డబ్బుల్నే స్క్రాప్ వాల్యూ అంటారు. కమింగ్ టు అవర్ ఎగ్జాంపుల్, మనం కొన్న కియా కార్ మన ఎస్టిమేషన్ ప్రకారం 5 years పనిచేస్తుంది. ఆ 5 years తర్వాత నేను దాన్ని ఇంకా యూజ్ చేయలేను, దాన్ని ఎవడికో అమ్మేస్తాను స్క్రాప్గా. ఆ రోజు ఎంతైతే వస్తుందో దాన్నే స్క్రాప్ వాల్యూ అంటారు. అంటే నువ్వు ఈరోజు కూర్చొని ఆలోచించాలి, ఆఫ్టర్ 5 years నాకు వచ్చే అమౌంట్ ఎంత. సార్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? ఫ్యూచర్లో ఐరన్ రేట్ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో ఎవరికి తెలుసండి. హౌ కెన్ ఐ ప్రిడిక్ట్ ఫ్యూచర్ వాల్యూ సార్? వీఆర్ నాట్ అన్ ఆస్ట్రాలజిస్ట్ అండి. ఎలా ప్రిడిక్ట్ చేయాలి సార్ అంటే ఇది కూడా సేమ్ అమ్మ, ఎస్టిమేషనే. సో కరెక్ట్ ఫార్ములా ఏమని చెప్పాలంటే కాస్ట్ మైనస్
ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్. సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ మైనస్ స్క్రాప్ బై లైఫ్ ఆఫ్ అసెట్. బట్ వాస్తవానికి ఇక్కడ ఈ రెండు కూడా మనకి ఎస్టిమేటెడ్ ఫిగర్స్, ఇది ఒక్కటే యాక్చువల్ ఫిగర్. సో గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటమ్మా ఎస్ఎల్ఎంలో, డెప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై లైఫ్ ఆఫ్ అసెట్. These two things are estimated figures, cost is actual figure. ఆల్రెడీ మీకు ఫౌండేషన్లో ఫార్ములా తెలుసు, మనం ఎగ్జామ్లో క్వశ్చన్ సాల్వ్ చేసేసాం, మార్క్స్ వచ్చేసాయి. కానీ మనకి ఎవరు క్లారిటీ ఇవ్వాల. అసలు స్క్రాప్ వాల్యూ అంటే ఏంటో ఊరికే చెప్తారు కానీ ఇలా ఎస్టిమేట్ చేయాలని ఎవరు చెప్పరు. లైఫ్ అంటే క్వశ్చన్లో చెప్తాడని చెప్తారు కానీ అసలు ఎలా చెప్పాలి ఎవడు చెప్పడం మనకి. సో దిస్ ఈజ్ ద రియల్ అనాలిసిస్ ఆఫ్ ఏ ఫార్ములా. ఇలా నువ్వు చదివితేనే నీకు కాన్సెప్చువల్గా గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్ సబ్జెక్ట్. అలా కాకుండా డెప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ మైనస్ స్క్రాప్ బై లైఫ్ అయిపోయింది. క్వశ్చన్లో కాస్ట్ ఇస్తాడు, స్క్రాప్ వాల్యూ ఇస్తాడు, లైఫ్ ఇస్తాడు, క్యాలిక్యులేటర్లో కొట్టేసి ఆన్సర్ రాసేస్తాం, మార్క్స్ వస్తాయి సార్. కానీ ఎవరైనా ఇలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, నీకు ఎవరో ఫోన్ చేసి అరే మనం ఒక బిజినెస్ పెట్టాం రా, ఈ అసెట్కి డెప్రిసియేషన్ ఫైండ్ చేయాలి, ఎంత ఇవ్వమంటావు అని అడిగితే నువ్వు వాడికి ఫోన్ చేసి నీ కాస్ట్ చెప్పు, నీ స్క్రాప్ వాల్యూ చెప్పు, ఈ లైఫ్ చెప్పు అని అడగకూడదు సార్. వాడు కాస్ట్ చెప్తాడు కానీ స్క్రాప్ వాల్యూ చెప్పలేడు, లైఫ్ కూడా చెప్పలేడేమో. అప్పుడు నువ్వు వాడిని కూర్చోబెట్టి అడగాలి, ఇది పరిస్థితి, స్క్రాప్ వాల్యూ నేను చెప్పలే నువ్వే చెప్పాలి, స్క్రాప్ వాల్యూ అంటే ఇది సార్ మీనింగ్, ఎస్టిమేట్ చేసుకుందాం మనం, మీరు ఎస్టిమేషన్ ఇవ్వండి నేను దాన్ని బట్టి చెప్తాను, నువ్వు వాడికి చెప్పాలి. అర్థమవుతుందా సార్? బై ది వే, సో యువర్ సిఏ ఇంటర్ మాడ్యూల్ 1 రెడీ అయిపోయిందండి. మనం డే ఆఫ్టర్ టుమారో అంటే 8/12/2023 ఇక్కడ నుంచి సిఏ ఇంటర్ సిలబస్ స్టార్ట్ చేయబోతున్నాను సార్. మరి ఇప్పటి వరకు ఏం చెప్పారు సార్ మీరు? ఇంటర్ ఏం చెప్పలేదు నేను, నీకు తెలిసిన పాయింట్స్ అన్ని ఒక్కోసారి అలా రీకలెక్ట్ చేసుకుంటూ వచ్చా. నిజమైన సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యేది 8/12/2023. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిఏ ఇంటర్ సిలబస్. నాకు తెలిసి అదే రోజు కానీ లేదంటే ఆ నెక్స్ట్ డే 9th or 10th నుంచి ఇంకో ఫ్యాకల్టీ కూడా జాయిన్ అవుతారు. హీ విల్ టీచ్ అకౌంట్స్. 2 tracks సైమల్టేనియస్గా రన్ అవుతాయి డిఫరెంట్ టైమింగ్స్లో. అలాగే ఇంకొన్ని డేస్లో లా కూడా స్టార్ట్ అవుతుంది. సో మన సబ్జెక్ట్ అకౌంట్స్ కాబట్టి లెట్ us confine to accounts. So from day after tomorrow onwards we will start CA Inter Accounts. All these previous sessions are just like a warm up before going to gym. All these are warm up sessions. So please try to follow all the classes from 8th December 2023 onwards. From 8th onwards, discussion will be very important, because that will be important for your exam. Whatever we discussed till now is completely fundamentals or basics. I think all these fundamentals or you have covered in your CA foundation or else in your BCom. So I don't want to again repeat the same things.
you clear your CA foundation means you know all accounting basics, I know that. But sometimes there will be some lacks with respect to conceptual learning. That's why I took 6 to 7 hours for all the fundamentals. From day after tomorrow onwards, I will start CA inter-syllabus. I don't know, I think from 8th or 9th onwards, one more faculty will join. He will take some of the chapters and he will teach. I think Johnny sir అనుకుంటా. అవునమ్మా. సో తను హైదరాబాద్ బ్రాంచ్ నుంచి కొన్ని చాప్టర్స్ అక్కడ మాట్లాడతారు, నేను ఇక్కడ మాట్లాడతాను. బట్ కమింగ్ టు మీ, ఇప్పటి వరకు నేను ఫండమెంటల్స్ మాట్లాడాను, రేపు కూడా ఫండమెంటల్స్ మాట్లాడతాను. డే ఆఫ్టర్ టుమారో నుంచి మీకు ఆల్రెడీ తెలుసు, ఈ సిఐ ఇంటర్లో మనకి మెయిన్ సిలబస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నెమ్మదిగా అసలు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి 1 by 1 స్టాండర్డ్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం సార్. సో యువర్ కోఆపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు నోట్బుక్ మెయింటైన్ చేసినా ఆర్ చేయకపోయినా సరే 8th డేట్ అంటే ఫ్రమ్ ది డే ఆఫ్టర్ టుమారో ఆన్వర్డ్స్ యూ షుడ్ మెయింటైన్ ఏ ప్రాపర్ నోట్బుక్. Of course, we will give you soft copy material, but you should maintain some running notes. Your running notes will tell you are you able to qualify or not. People generally misinterpret meaning of running notes. Running notes means whatever the faculty telling you don't write. Running notes maybe sometimes with the help of faculty or sometimes without help of faculty. You have to write on your own sometimes. Sometimes faculty will dictate if it is important. So please try to keep some good notebook for accounts. I'll slowly start accounting standards. Let us start with the fundamentals of accounting standards. So what is accounting standards? What is the origin of accounting standards? Who will frame it? What is the involvement of ICAI? What is the involvement of central government? All these we'll discuss very clearly. I am repeating again and again. Once our CA inter-syllabus started, my assumption is that you know all basics, all fundamentals. For example, మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు డెప్రిషియేషన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఎందుకంటే ఫౌండేషన్లో చదువుకున్నావు కాబట్టి నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి మనకి టైం వేస్ట్ అవుతుంది. My assumption, all the fundamentals are covered. If it is really necessary to discuss, definitely I will discuss. Definitely I will discuss. Definitely I will discuss if it is very important. Okay. So I think by tomorrow you will get a module number 1 soft copy with 6 to 8 chapters. Within 5 to 6 days, you will get full book. Okay, and along with notebook, you should maintain proper calculator and 2 different color pens. Proper ga notebook maintain chesukodaniki. Okay na? Repu inkoncham evana new topics maatladukundam fundamental sambandhinchi. From the day after tomorrow, we will confine to CA inter syllabus. I took 6 to 7 hours to get a good liaison between you and me. డైరెక్ట్గా వచ్చేసి చాప్టర్ స్టార్ట్ చేశాను అనుకోండి, నీకు నాకు కొంచెం టైం పడుతుంది ఆ లైజన్ రావడానికి. అలాగ ఒక చాప్టర్ ఎగిరిపోద్ది,
అందుకే నేను ఒక 6 to 7 అవర్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం, బేసిక్స్ మీకు కూడా ఒకసారి రివైజ్ అవుతుంది, నాకు నీకు కొంచెం ర్యాపో ఏర్పడుతుంది. ఓకేనా సార్? ఫ్రమ్ 8th onwards let us confine to your CA inter syllabus. And one more important thing is try to maintain consistency. ఇక నుంచి మీకు ఇప్పటి వరకు డైలీ 1 క్లాస్ జరిగింది, ఒక 2-3 డేస్లో ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. మీకు డైలీ 6 అవర్స్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. అకౌంట్స్ 2 ట్రాక్స్ జరుగుతాయి, లా ఒక ట్రాక్ వస్తుంది, కాస్టింగ్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఆడిట్, ఇలా మనకి అన్ని క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ పేషెంట్ అండ్ ట్రై టు మెయింటైన్ కన్సిస్టెన్సీ. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు అటెండ్ ద క్లాస్ డ్యూ టు యువర్ హెల్త్ ఇష్యూస్ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ రీజన్స్, నెక్స్ట్ డే క్లాస్ వచ్చేసరికి నువ్వు ఆ క్లాస్ విని రావాలి. సరే, ఎలా వినాలి సార్ క్లాస్? డెఫినెట్లీ ఆ క్లాస్ మీకు రికార్డెడ్ వీడియో మీ యాప్లో అప్లోడ్ చేస్తారు. మీకు యాప్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇస్తే అక్కడ మీరు చూసిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వచ్చేసేయండి. మీరు ఆ క్లాస్ వినకుండా నెక్స్ట్ క్లాస్కి వచ్చారనుకోండి, డెఫినెట్లీ మన సిఏ ఇంటర్లో అండ్ ఫైనల్లో మెయిన్గా ఇంటర్లింక్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈరోజు క్లాస్ నీకు రేపటి క్లాస్ అర్థం కాదు. ఒకవేళ నువ్వు రాలేని సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్లీ నువ్వు క్లాస్ విని నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ లేచి దెన్ ఓన్లీ నెక్స్ట్ క్లాస్ అటెండ్ అవ్వు, లేకపోతే 2 క్లాసులు ఎగిరిపోతాయి. ఓకేనా సార్? దట్స్ ఇట్ ఫర్ టుడే. We will meet tomorrow. Tomorrow also we will discuss some kind of fundamentals in your CA foundation. Tomorrow I will discuss trading account, P&L account and balance sheet and cash flow statement. వీటి గురించి మాట్లాడతాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, బట్ ఇంకోసారి నా స్టైల్లో మాట్లాడతాను. ఇది టుమారో షెడ్యూల్. ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో ఆన్వర్డ్స్ I will start accounting standards. Okay? Have a great day. Bye, sir.